మాకు అమెరికాలో టెంపుల్స్‌లోకి ఎక్కువగా సాంబార్ అన్నం అమ్ముతుంటారు. చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు అడిగితే ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. అదే అండి, అన్నం చేసి సాంబార్ చేసి కలిపేసి సాంబార్ అన్నం అనుకుంటాం. అది కాదండి. ఈ పద్ధతి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ఈ తయారీ విధానం. ఒక కప్పు కందిపప్పు, 2 కప్పులు బియ్యం తీసుకొని వాటర్‌లో శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకు 4:30 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. బియ్యం కూడా అంతే అండి. ఒక కప్పు బియ్యం అయితే 4:30 కప్పు బియ్యానికి 4:30 కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా ఈ కొలతలతో తీసుకుంటే మనకి సాంబార్ అన్నం చాలా బాగా వస్తుందండి. ఈ బియ్యం తర్వాత నేను వాటర్ పోస్తున్నానండి. కందిపప్పుకు 4:30 కప్పు, బియ్యానికి కూడా సేమ్ 4:30 కప్పు వేస్తున్నానండి. ఈ కొలతలతో వేసేసిన తర్వాత మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు, ఇంగువ, కారము, కొద్దిగా నూనె వేసి బాయిల్ చేస్తున్నారు. బాగా మెత్తగా ఉడకాలండి ఇది. ఈలోగా మనం సపరేట్గా సాంబార్ చేసుకుందామండి. సాంబార్ కావాల్సిన కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఒక టమోటా కూడా తీసుకున్నాను. ఒక బాణలిలో ఆయిల్ పెట్టుకొని అందులోకి పోపు దినుసులన్నీ వేసేస్తున్నానండి ముందుగా. పోపు దినుసులు వేసేసి ఈ అరటికాయ కూడా తొక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్న అందులోకి పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసేసి కొంచెం ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత కూరగాయలు కూడా వేసి బాగా ఇట్లా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లోని ఫ్రై చేసుకొని చూడండి, అందులోకి నేను మునక్కాయలు, బెండకాయలు అన్నీ వేసానండి. అరటికాయ కూడా వేస్తున్నాను. వేసేసిన తర్వాత కొంచెము పసుపు కూడా యాడ్ చేశాను. టమోటా కూడా అందులోకి వేసి బాయిల్ చేస్తున్నానండి. ఇదంతా మనం సపరేట్గా చేసుకోవాలి. ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా కొంచెంసేపు మూత పెట్టి బాయిల్ చేస్తాను. అంతలోగా ఈ పక్క రైస్ చూస్తున్నానండి ఎంత మటుకు ఉడికిందో. కందిపప్పు, రైస్ కూడా ఉడికింది. చింతపండు కొంచెం సరిపోయింది తీసి పక్కన బాయిల్ చేసి పిండి పెట్టుకొని తర్వాత దాంట్లోకి వేసేసాను. కూరగాయలు సాంబార్లోకి వేసాను. సాంబారు పొడి అండి. సాంబార్ పొడి నేను ఒక 3 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసాను. ఇట్లా వాటర్లో కలిపేస్తే మనకు ఉంట అనేది కట్టడండి. డైరెక్ట్గా వేస్తే ఉంట కడుతుంది కదా, అందుకని నేను వాటర్లో కలిపి వేసాను 3 టేబుల్ స్పూన్స్. అందులోకి ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఈ పక్క అన్నం ఉడికిందని చూస్తున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. అందులోకి కొత్తిమీర తరిగి వేసాను పైన. ఈలోగా మనకి సాంబార్ కూడా తయారైపోతుందండి. ఇందులోకి చింతపండు కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. చింతగుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి తీసేసి చింతపండు, ఇంగువ అండి, ఇందులోకి మళ్ళీ ఇంగువ వేసాను. ఈ సాంబార్ సపరేట్గా అయిపోయిన తర్వాత దీన్ని అన్నంలోకి అండి, మనం అన్నం సపరేట్ కలిపి చేస్తాం కదా, అందులోకి అన్నంలోకి వేసి మళ్ళీ ఇది బాగా బాయిల్ చేయాలండి. మనము బాయిల్ చేసి ఇంకా మనకి కారం తక్కువ అందుకుంటే కారం వేసుకు ఇట్లా